తాడేపల్లిలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న యువకులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు క్రైమ్లో. తాడేపల్లి, కరకట్ట, ప్రాతూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి కలిగి ఉన్న సేవిస్తున్న 8 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి కలిగి ఉన్న 8 మంది వద్ద నుండి 400 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో ఈ యువకులపై కేసులు ఉన్నట్టుగా సిఐ తెలిపారు. ఈ యువకులను కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఖాజావలి, అపర్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 8 మంది గంజాయి కలిగి ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా తాడేపల్లి పాతూరు గ్రామానికి చెందిన వారు. అలాగే వారిని తాడేపల్లి పాతూరు గ్రామానికి చెందినటువంటి నది కరకట్ట దగ్గరలో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 8 మందిలో ఒక అతని పేరు బండ్ల ప్రశాంత్, అలాగే ఇంకొక అతని పేరు కిరణ్, అలాగే శివశంకర్, హేమంత్, తర్వాత పవన్ కళ్యాణ్, సతీష్, జ్యోతిబాబు, మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50 గ్రామ్స్ కానీ ఈరోజు మధ్యాహ్నం టైంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ గంజాయిని విజయవాడ చెందినటువంటి చేతన్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు గంజాయి కొని తీసుకొస్తున్నారు. అతని దగ్గర ఎక్కువ మొత్తంలో గంజాయి ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. అతని కోసం ప్రయత్నం చేశాము. అతను పరారీలో ఉన్నాడు, అందుబాటులో లేడు. ముఖ్యంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గంజాయి మీద మా గౌరవ ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారు, అలాగే మా గౌరవ డిఎస్పీ శ్రీ మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టీంను పెట్టేసి నిఘా ఉంచి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే గతంలో వీళ్ళందరూ కూడా పాత నేరస్తులు ఉన్నారు. అందులో ఈ ప్రశాంత్ అనే వ్యక్తి మీద గతంలో 4 కేసులు, పాత ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు. అయినా కూడా అతను ఇప్పటికి 4 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. అయినా కూడా అతను ఎటువంటి మార్పు రాలేదు. రిపీటెడ్గా అతను నేరాలు చేస్తూనే ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 6 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా హెచ్పి నేరస్తులను, అంటే హౌస్ బ్రేకింగ్ నేరాలు చేస్తున్నారు మరియు గంజాయి కేసుల్లో కూడా ఉన్నారు. అలాగే జ్యోతిబాబు మీద కూడా గతంలో కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పాత నేరాలు ఇంకా వదలలేదు. అలాగే లాజర్ అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. లాజర్ అనే వ్యక్తి మీద కూడా ఒక కేసు ఉంది, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. వీళ్ళందరూ కూడా దీనికి గంజాయికి అలవాటు పడి రిపీటెడ్గా నేరాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మా ప్రత్యేకంగా ఈ తాడేపల్లి పరిసర ప్రాంతాలన్నీ కూడా గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇటీవల మా గౌరవ ఎస్పీ గారు ప్రతి ఏరియాలో కార్డన్స్ ఇచ్చి కూడా చేపిస్తున్నారు. అలాగే నిన్న కూడా వచ్చేసి కార్డన్స్ ఇచ్చేసారు. అప్పుడు కూడా మేము గంజాయి కోసం దొరుకుతుందని చెప్పేసి చాలా ఇళ్ళు ట్రై చేశాము, ఎక్కడ కూడా దొరకలేదు. మేము ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, వారు ఎవరన్నా గంజాయి కలిగి ఉన్నా, అమ్ముతున్నా, లేకున్నా సరఫరా చేస్తున్నా మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు ఈగల్ నెంబర్ కానీ, లేకుంటే మా పోలీస్ నెంబర్ కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ ఇమీడియట్గా సమాచారం తెలియజేసినట్లయితే వాళ్ళ మీద ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.